ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 10 నుంచి ఈపీఎఫ్ఓ పెన్షన్లు భారీగా పెంపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఒకసారి నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం ప్రస్తుత కాలంలో ఈపీఎఫ్ఓ కింద పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగులు తమ పెన్షన్ పెంచాలని డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. జనవరి 10న ఈ డిమాండ్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని కనీస పెన్షన్ను 1000 నుంచి 7,500 పెంచాలని మాత్రమే కాకుండా డిఏ ఉచిత వైద్య సేవలు అందించాలని కూడా కోరారన్నమాట. ప్రస్తుత ఈపీఎఫ్ఓ పెన్షన్ ఈపీఎఫ్ఓ కింద ఉన్న ఉద్యోగులు ప్రస్తుతం పొందుతున్నటువంటి కనీస పెన్షన్ 1000 రూపాయలు మాత్రమే. ఇది చాలా తక్కువగా ఉందని, ఈ మొత్తం వార్షిక పెన్షన్ జీవితంలో సరిపడడం లేదని పెన్షన్లు భావిస్తున్నారు. అందుకని ఈపీఎస్ 95 ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కింద పెన్షనర్లకు 8 ఏళ్లుగా ఈ సమస్యను అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లారు. 2014లో తీసుకున్న నిర్ణయం కనీస పెన్షన్ మొత్తాన్ని 1000 రూపాయలు నిర్ణయించింది. అయితే ఆ సమయంలో పెన్షనర్లు దీనిని తాత్కాలికంగా అంగీకరించినప్పటికీ ప్రస్తుతం ఈ మొత్తం జీవన ఖర్చులకు సరిపడడం లేదని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. పెన్షనర్లు ఈ డిమాండ్తో పాటు డిఏతో పాటు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని కూడా కోరుతున్నారన్నమాట. పెన్షనర్ల ప్రధాన డిమాండ్లు ఈపీఎస్ 95 నేషనల్ అగిటేషన్ కమిటీ ప్రతినిధులు ఆర్థిక మంత్రిని కలిసి తమ డిమాండ్లు కూడా ఆమోదం ముందు ఉంచారు. కనీస పెన్షన్ మొత్తాన్ని 7,500 పెంపు చేయడంతో పాటు పెన్షనర్ల ఆరోగ్య సమస్యల కోసం మెరుగైన వైద్య సేవలు అందించాలనే అంశాలు చర్చకు అయితే వచ్చాయన్నమాట. కమిటీ సభ్యులు దీన్ని అత్యవసరమైన నిర్ణయం చూడాలని ప్రభుత్వాన్ని అయితే